కడియం శ్రీహరిని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ రాజేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మూతి మీద మీసం లేని బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి మగతనం గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. తాటికొండ రాజకీయానికి టికెట్ ఇవ్వకపోతే మాట్లాడని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నాయకులకు దమ్ము ఉంటే వారి పార్టీ నాయకురాలు కవిత అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలన్నారు. పింకు గొర్రెల విష ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పాత వాళ్ళని అందరిని అడుగుతున్నాయ్యాలా, మీరు చేసిన అభివృద్ధి ఏంటిది, 10 ఏళ్లల్లా మేము 2 ఏళ్లలో తెచ్చిన నిధులేంది అనేది. వాస్తవానికి కడియం శ్రీహరి గారిని విమర్శిస్తున్నారు, పట్టుకొని నోటికి వస్తే ఎటు పడితే అటు మాట్లాడేది. అది నీకు అర్హత ఉన్నదా నీకాడా? ఈ సంవత్సర కాలంలో వారు ఇళ్ళకి వస్తానని చెప్పిన కాడికి 1000 కోట్ల రూపాయలు తెచ్చిన నిధులు ఆ యొక్క నియోజకవర్గానికి. అసలు నేను ఒక ముక్కు సూటి కడతానా, రాజయ్య గారిని ఎందుకు దింపిరో జవాబు చెప్పగలుగుతారా మీ మనసాక్షిని అడిగి? డిప్యూటీ సీఎంగా రాజయ్య గారిని అకస్మాత్తుగా ఎందుకు తొలగించిండ్రో, పార్టీలకి ఎందుకు బహిష్కరించిండ్రో, బయటికి పోయి లోపల ఎందుకు వచ్చిండో దీనికి జవాబు చెప్పగలుగుతారా మీరు? దోసక తినటం, దాసక తినటం, గోకటం, గీకటం, ఇదే పనులు దుకాణాలు పెట్టుకొని ఏదైనా మాట్లాడితే బీసీలం అనటం, లేకపోతే ఎస్సీలం అనటం, రేవాడు రెడ్డివాడు అనటం, ఇదా దుకాణం? మనిషి తిరిగా చూడ చేత కానీ మీరు జిల్లా అభివృద్ధి గురించో ఇంకే వేటి గురించో మాట్లాడుతుంటే అసహ్యం వేస్తున్నది. 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు కూడా అవకాశం ఇస్తే ఈ పెద్ద మనిషి అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా ప్రతిపక్ష వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి, మేము తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఉండొద్దు, అది ప్రతిపక్ష యొక్క మూలాలను దెబ్బతీస్తే శాసనసభ్యులను మొత్తం పార్టీలకు తీసుకుంటే రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 1 సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి ఒక అహంపూరితమైన దుర్మార్గపూరితమైన ఆలోచనతోటి అరే కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఒక దళిత బిడ్డ ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మరి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు ఏదో పార్టీ ప్రేమికుల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు మొగోనివా అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారిని. మొగోడు కాబట్టే కారాబాయ్ మిమ్మల్ని అందరినీ ఎడాపెడా వాయించి ఫామ్ హౌస్లో పండబెట్టిండు. ఇంకేం కావాలి సాక్ష్యాలు అంతకంటే మొగతనానికి? నీ మూతి మీదనే మీసం లేదా? మీసం ఉంటే రోషం ఉంటుంది అంటారు. మన తెలంగాణలో అందరికీ దరిదాపు మీసాలు ఉంటాయి, ఏ సోదరులకు చూసినా. నువ్వు మీసం లేని ఒక టిల్లుగాని నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మొగోనివా నువ్వు అంటాడు. అది మా ముఖ్యమంత్రి వారికి ఎందుకు, మా అన్న రాజేంద్ర అన్న దగ్గరికి నా దగ్గరికి రారా చూపెడతాం మేము ఇంటిదో. ఇంత ఎట్లా అంటే బల్బ్ వచ్చింది, బాగా వాపు బల్బ్ అంటారు కదా, బల్బ్ వచ్చి మాట్లాడుతున్నారు. మీరు అప్పుల కుప్పగా చేసి తెలంగాణను అప్పుల కుప్పగా చేసి పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇక్కడున్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజా పరిపాలన చేస్తామని మనం చెప్పినాం కాబట్టి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనకుంది అని ప్రజలను గౌరవిస్తూ ప్రేమిస్తూ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న ఈ సమయంలో మీకు అది కళ్ళకు కనబడడం లేదా అని అడుగుతున్నాను. గేట్లన్నీ కూడా తీసి పారేసి ప్రజాపాలన చేస్తుంటే మీరు దాన్ని గమనించడం లేదు. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మనం మంచితనంతో ఉండాలనే ధ్యాస మీకు లేకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద బురద చల్లితే ఏమవుతుందయ్యా? సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మీ మీదనే పడుతుంది. అట్నే కాంగ్రెస్ వాళ్ళ మీద ఏదైనా మాట అంటే మాట మాట్లాడే ముందు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది.